సార్, కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ గ్రాబింగ్, ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉంటాయి. పొంగులేటి గారిని కూడా రేవంత్ రెడ్డి గారిని మించిపోతున్నారు, ఎక్కడ ఆయన సీట్కి ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఆయనను కంట్రోల్ చేయడానికి సిబిసిఐడి కూడా విచారణ చేయడానికి నేను సిద్ధం అని చెప్పేసి అన్నారు. అదే విషయంలో మన కొండా సురేఖ గారి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాళ్ళే చెప్తుంటారు కదా, ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని అంటారు కదా. అంటే ఎక్కువ అంటే ఏమైపోతుంది అంటే, కూరలు ఉప్పు ఎక్కువైనా, తాగే టీలు చక్కెర ఎక్కువైనా కూడా అది అంత మంచిగా ఉండదు, రైట్? ఆ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అంటే? మరీ ఎక్కువ ప్రజాస్వామ్యం అయింది. ఎట్లాంటి ప్రజాస్వామ్యం అంటే, మంత్రుల మీద అలిగేషన్ చేసుకోవడం, స్వయాన కొండా సురేఖ గారి స్వయాన కూతురి సుస్మిత బయటకు వచ్చేసేసి మంచిర్యాల ల్యాండ్ ఇష్యూ అని చెప్పడం. సో ఇదంతా కూడా ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది డెఫినెట్లీ విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద ర్యాంక్స్ ఆఫ్ క్యాబినెట్ లోపల ఖచ్చితంగా ఏదో జరుగుతుంది డెఫినెట్లీగా. ఒక వర్షం అనేది ఏమొస్తుందంటే, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఎలక్షన్ లోపల ఫైనాన్సెస్ గా ఆర్థిక పరంగా బాగా సహాయం చేశాడు కాబట్టి, ఆయన స్వతహాగా బిజినెస్ మ్యాన్ కాబట్టి, రైట్, ఒక కాంట్రాక్టర్ కాబట్టి, ఒక రూపాయి పెట్టినప్పుడు 2 రూపాయలు సంపాదించినటువంటి ధోరణితో ఉంటారు కాబట్టి అది వాస్తవం అనేటువంటి భావనలు కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ సీఎం కూడా పొంగులేటి గారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వార్తలు కూడా వస్తున్నాయి సార్. అది ఎంతవరకు అనుకుంటున్నారు? అదంతా కూడా నేను కల్పితమే అంటాను. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు రైట్, ఆయన పవర్ఫుల్ నెంబర్ 2గా ఉన్నారా కొంతవరకు అనుకోవచ్చు మనం, రైట్. ఇప్పటికీ కూడా కార్యకలాపాలు, ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా బాగా చూస్తాడు కాబట్టి ఒక దాదాపుగా ఒక ప్రచారం ఏం జరిగిందంటే, ఆయన అంత పూర్తిగా ఆర్థిక సహకారం అందించాడు కాబట్టి ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పచెప్పారనేటువంటి అది కూడా ఉన్నది. సార్ ఎంతవరకు నిజం అన్నట్టు మనం తెలియదు. మున్సిపల్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? మీరు అన్నట్టు ముఖ్యమంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి చేయలేడు అని ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. మనం సోషల్ మీడియా డిజిటల్ యుగంలో ఉన్నారు. నేను ఏమంటానంటే, సోషల్ మీడియా అనేటువంటి దాంతో ప్రజాస్వామ్యం వర్ధిల్లిపోయింది. దర్ ఈస్ నో మిడిల్ మెన్ టు ఎడిట్ యువర్ న్యూస్. ఎవరికి ఉన్నటువంటి భావం, ఎవరు ఏమనుకుంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది రైటా రాంగ్ అనేటువంటి కన్ఫ్యూజన్ లో మనం చదివే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఈ రోజులలో. సో ఐ సే దట్ పవర్ఫుల్ లీడర్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి అవ్వదని ఎవరికి లేదు. కొండా సురేఖ గారికి లేదా, బీసీఎంపీ కలిసి వస్తే ఉండాలని పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి లేదా, ఆ లెక్కను చెప్పడం మహేష్ కుమార్ గౌడ్ గారికి లేదా, బట్టి విక్రమార్కకి లేదా, ఎవరికి లేదు చెప్పండి. ఉండడం రాజకీయంగా ఆస్పిరేషన్స్ ఉండడం కరెక్టే. బట్ నేను అనుకోవడం, ముఖ్యమంత్రిగా తను పావులుగా దిగుతున్నాడు, ముఖ్యమంత్రిగా తను చేయడానికి ఇదంతా, సో తాను కుర్చీ కిందికి నీళ్లు రాకూడదని చెప్పేసేసి, కూసాలు కలిగిపోదని చెప్పేసేసి, రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ చేసేసి కొన్ని వ్యవహారాలు వ్యవహరిస్తున్నాడు. కొన్నిసార్లు కక్ష సాధింపు చర్య కానీ ఇలాంటి చెప్పినటువంటి సిఐడి ఎంక్వైరీ చేయడం అనేటువంటిది అది వాస్తవం అనుకుంటుంది. ఎందుకంటే మీరు చూస్తే అసెంబ్లీలో చెప్పాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటికి ఏం సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మీరు చూసారు కదా. సో ఏదేమైనా ఏంటి అంటే, రాజకీయంలో ఏదైనా సహజమే. బట్ ఒక పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నల్ గా ఎన్ని పట్టింపులు, తగాదాలు, విద్వేషాలు ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ అంటే పార్టీ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉందని చెప్పేసి బాగా తెలుసు వాళ్ళకి, మరింత డ్యామేజ్ అయ్యేలాగా ఒకరి మీద ఒకరు కక్ష కట్టేటట్టుగా ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే కొండా సురేఖ గారు ఎపిసోడ్ వచ్చినప్పుడు హైకమాండ్ చాలా తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే అప్పుడే అసలు ఒక దశలో కూడా కొండా సురేఖ బర్తరఫ్ చేద్దాం అనుకున్నారు. బట్ బీయింగ్ బీసీ లేడీ, ఇప్పుడు అప్పుడేమి ఆమె ఏం వ్యవహారం ఇంకా చిలికి గాలిగా అయ్యే కంటే ముందే వాళ్ళ కూతురు వచ్చేసేసి రోహిణ్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, పొంగులేటి మీద నోటికి ఎంత వస్తే అంత ధోరణిలో మాట్లాడింది. సో ఆమె వాటరప్ చేసి ఊరుకోదు కదా. కాదు సార్, మరి దాని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేదు, దాని మీద ఎలాంటి చర్యలు లేదు, కానీ వేరే విషయాలు మాత్రం సిబిసిఐడి ఎందుకు అనే ప్రశ్నకి ఒక పార్టీలో అధికార పార్టీలో ఒకరి మీద ఒకరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మన రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉండదండి. నేను అనేది మన కాంగ్రెస్, మన తెలంగాణ చెప్పట్లేదు. ఇన్ ఎనీ గివెన్ పొలిటికల్ పార్టీ ఎక్కడైనా రాకుండా వాళ్ళకు అప్పటి రాజకీయాలు ఉన్నాయా చెప్పండి? 1980s 90s రాజకీయాలు ఉన్నాయా? నాకు బాగా గుర్తుంది. మీరు చూస్తే అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నది కూడా మీకు కూడా ఇప్పుడు ఉంటుంది రికార్డు. మీరు చూస్తే కూడా వెబ్సైట్ మీకు గూగుల్ సర్చ్ చేయొచ్చు, ఇట్ ఈస్ దేర్ ఆన్ డిజిటల్. ఒకప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి, ఎంత హుందాగా బతికారు, రైట్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక అప్పులవాడు ఇంటికి వస్తే
రూపాయలు 2,000 అప్పు కోసం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చి అడగగలిగేటటువంటి సాహసం చేశాడంటే లాల్ బహదూర్ శాస్త్రి తను ప్రధానమంత్రి పిఎం అని చెప్పేసి ఎక్కడ కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేడు కాబట్టి ఆ వ్యక్తి సదరు వ్యక్తి వచ్చేసి అప్పటికే స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆ స్థితి ఉన్నదా అసలు? ఒక లోకల్ సర్పంచ్ ఎమ్మెల్యే ఒక దగ్గర 10 లక్షలు 5 లక్షలు లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే నేరుగా వచ్చి అడిగే పరిస్థితి ఉందా? మీరు చూస్తుంటే మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఆడియోలు వైరల్ అయ్యాయి. మీరు చూస్తే బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి కానీ చాలా చాలా మీకు దుర్గం చిన్నది బెల్లంపల్లి ఒక ఇష్యూ లోపట. సో ఏమేంటంటే ఈ రోజులు ఎవరైనా అదంతా అబద్ధం అంటారు, లేదంటే ఏ కల్పన అంటారు, ఆడియో ఏదైనా లీక్ అయిపోతే అది నా మాటలు కాదు, దాన్ని మొత్తం ఎడిటింగ్ చేశారంటారు, మార్ఫింగ్ అంటారు, వీడియో అయితే పరిస్థితి అట్లా వచ్చింది. సో ఉందాగా అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. సో మీరు మనం ఎక్స్పెక్ట్ చేయడం ఏదో ఎంక్వైరీలు అవుతుంది, సిట్లు వేస్తారు అంటే అనుకుంటే అది దానికంటే మూర్ఖత్వం వెళ్ళింది.